ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరా ఓం వందనాలు ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ చాణక్య నీతి దర్పణః శోధ పూర్ణ సంస్కరణ. భాష్యకార పరమహంస స్వామి జగదీశ్వరానంద సరస్వతి గారు రాజనీతి సముచ్చయం అనే శాస్త్రాన్ని ఈ పేరుతో వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఇందులో 11 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 12వ అధ్యాయం ద్వాదశోధ్యాయ, అందులో 5 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. నక్క కూడా ముట్టని శరీరం ఎవరి శరీరం? నక్క ముట్టడానికి, నక్క కూడా తినడానికి అర్హత లేని శరీరం. ఎటువంటి శరీరం? ఎవరి శరీరం అది? గుర్తుందా? చేతులు కూడా తినడానికి వీల్లేదు, కాళ్ళు తినడానికి వీలు లేదు, కళ్ళు, చెవులు, పొట్ట ఏమి కూడా తినడానికి వీల్లేదు. అటువంటి శరీరం. తల కూడా అటువంటి శరీరం. ఎవరి శరీరం? ఎవరి శరీరం? దానం చేయని వాని శరీరం. ఇంకా కళ్ళతో సాధువులను చూడని శరీరం అటువంటి మానవుడు. చెవులతో వేద శాస్త్రాలు విననేటువంటి, కాళ్ళతో తీర్థములు పోలేనటువంటి అటువంటి మానవుడు. గర్వం తలకెక్కినటువంటి మానవుడు. తర్వాత అన్యాయార్జితంతో పొట్ట నింపుకునేటటువంటి మానవుడు. గర్వంతో ఎత్తుగా ఉన్నది, గర్వంతో మిడిచిపోన్నది శిరస్సు కూడా. శిరస్సు కూడా గర్వంతో మిడిచిపడేటువంటిది. అది ఎటువంటి వారి స్వభావం? నక్క వంటి స్వభావం వారి. రేరే జంబుక ముంచ ముంచ సహస నీచం సునింద్యం వపు. వపు అంటే శరీరం. ఈ వపును ఈ నిందితమైన శరీరం, అది కూడా మంచిగా నిందితమైన, సునింద్యం నిందించదగినటువంటి నీచమైనటువంటి శరీరము. సహస వెంటనే, ముంచ ముంచ విడిచిపెట్టు విడిచిపెట్టు. రేరే జంబుక ఒరే నక్క, ఒరే నక్క రేరే జంబుక రేరే నక్క. రేరే నక్క చెప్పుకోండి. ఒరే ఒరే నక్క, అరే అరే నక్క, విడిచిపెట్టు విడిచిపెట్టు వెంటనే నీచమైనటువంటి సునిందమైనటువంటి వపు శరీరం విడిచిపెట్టండి. శరీరాన్ని విడిచిపెట్టడమా, ఆ గుణాలను విడిచిపెట్టడమా? గుణాలను విడిచిపెడితే ఇప్పుడు బాగుంటుంది. అప్పుడు నక్క తినొచ్చు అనమాట కదా. అప్పుడు నక్క తినవచ్చు కదా, ఈ శరీరాన్ని తినవచ్చు అనమాట. నక్క అంటే నక్క కొరకేనా ఈ శరీరం? మానవ దేహం నక్కల పాల శరీరం ఇది. పరమాత్మను పొందుడు కొరకు శరీరం. నక్క జిత్తులు, నక్కల గురించి ఎన్నో సామెతలు ఉన్నాయి. నక్కల గురించి చాలా సామెతలు ఉన్నాయి. నక్క జిత్తులు, నక్కల జిత్తులు మారి, ఇంకా ఈయనగాచి నక్కల పాలు చేసినట్టు. ఈయన టైంకు విడిచిపెట్టేసినట. ఆవు గేదేదో ఈనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అప్పుడు అడవిలో వదిలిపెట్టేస్తే అది ఈన తర్వాత ఏమవుతుంది? ఆ పిల్లను, ఆ దూడను నక్కలు తినేస్తాయి. ఈయనగాచి నక్కల పాలు చేసినట్టు అంటారు. అందుకే అంత సిద్ధమైన తర్వాత
వదిలేస్తే ఎలా ఉంటుంది? ఆ పని చేయకండి. ఒక పని చేయండి. ఆ పని చేస్తే అన్ని లభించాలి. ఏ పని చేస్తే లభిస్తుంది? ఆ ఒక్క పని చేస్తే అన్ని లభిస్తాయి. ఆ పని ఏమిటి చెప్పండి ఎవరైనా? ఒక్క పని చేస్తే అన్ని లభించాలి, అన్ని దొరకాలి. ఆ పని ఏ పని? ఏ కర్మ? ఈశ్వర ఆరాధన, ఈశ్వరుని పొందడం. ఒకటి చేస్తే అన్ని వస్తాయా? ఒక్క పని చేయండి. ఏ పని చేయాలి? ఈశ్వర ఆరాధన సరిపోతుంది. ఓం ఓం అంటే సరిపోతుంది. ఇప్పుడు ధర్మాన్ని ఓం రక్షక ఆచరిస్తూ, ఓం ఆ? ఆ, ధర్మాన్ని ఆచరిస్తూ అన్ని లభించాలి ఒక పని చేస్తే. చెప్పండి ఇంకెవరైనా. ధర్మాన్ని ఆచరిస్తూ ఈశ్వరోపాసన చేస్తే అన్ని లభిస్తాయి. మరి ధర్మం అంటే తెలియాలి కదా. ధర్మాన్ని ఆచరించాలంటే ధర్మం ఏమిటో తెలియాలి కదా. వేదాధ్యయనం చేస్తే అన్ని లభిస్తుంది. వేదాధ్యయనం చేస్తే అన్ని లభిస్తాయి. తెలుస్తాయి. వేదాధ్యయనం చేస్తే చెప్పేవారు ఎవరు చెప్పాలి? మనకు మనం చదువుకోవాలా? విద్యార్థులు చదువుకుంటే ఎలా ఉంటుంది? క్లాస్ రూమ్ లో టీచర్ లేడు, అధ్యాపకుడు లేడు, ఉపాధ్యాయుడు లేడు. ఉపాధ్యాయుడు లేని ఆ తరగతి ఎలా ఉంటుంది? అందరు విద్యార్థులే, అధ్యాపకులు లేరు. జరుగుతుంది అదే కదా ప్రపంచంలో. అధ్యాపకులు అవసరం లేదు. నలుగురు విద్యార్థులు కలిసి చదువుకుంటారు. చదువుకోవడం అంతే. మనం ఏం చేస్తున్నాం? మనం కూడా అదే పని చేస్తున్నాం. గమనిస్తున్నారు లేదో? నేను విద్యార్థిని, మీరు విద్యార్థి, అందరు విద్యార్థులమే. తెలిసిపోయింది అనుకుంటున్నాం. మనకు వచ్చిందే ఇదే సరైనది అనుకుంటున్నాం కదా. గమనిస్తున్నారా మునిశేఖర్ గారు? విద్యార్థులందరూ కలిసి కూర్చొని చదువుకుంటున్నారు. స్టడీ సర్కిల్. మేమైతే అట్లా లేదు స్వామి. మేమైతే గురువు దగ్గరే చదువుకుంటున్నాం స్వామి. ఎక్కడ? ఇక్కడే స్వామి, ఇక్కడే మీ దగ్గరే. నా పేరు అసలు నేను ముందు నా పేరు ఉండేది నారాయణ వేద విద్యార్థి అని చెప్పేసి. అప్పుడు నేను ఇదే పేరు నేను పెట్టుకున్న పేరు ఇదే. నా లోపల ఇప్పుడు కూడా అదే ఉంది. గురుదత్త విద్యార్థి అని కూడా ఉందిలే స్వామి. అదే విద్యార్థి. నేను కూడా అదే పేరు పెట్టుకున్నాను. అంటే గురుదత్త విద్యార్థి కానీ నేను వేద విద్యార్థి అని పెట్టుకున్నాను. వేద విద్యార్థి. విద్యార్థులమే. ఇప్పుడు ఏమవుతుంది? విద్యార్థులం కలిసి చదువుకుంటున్నాం అంతే. గమనించండి, మన ఋషులం కాదు కదా. ఋషులు కాకపోయినా స్వామి ఋషి సాహిత్యాన్ని అర్థం చేసుకుంటున్నాం స్వామి. ఋషుల సాహిత్యం అంటే ఇక్కడ విషయం మనం లోతుగా అర్థం చేసుకుంటే నిజానికి ఋషుల సన్నిధిలో ఉండి, మనం గురువు సన్నిధిలో ఉండి చదువుకోవట్లేదు. మన అధ్యయనము పూర్తిగా గురువు యొక్క సన్నిధిలో సమక్షం నుండి ఆ రకంగా అధ్యయనం చేయడం లేదు. బాగా గుర్తుంచుకోండి. అంటే ఎంత విద్య రావాలంత విద్య రాదు. మనం కొంచెం చదువుకుంటున్నాం, కొంచెం అప్పుడప్పుడు సత్సంగాలు చేస్తున్నాం, లేదా ప్రవచనాలు, లేదా శిబిరాలు, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం, అక్కడ విన్న మాటలు అన్ని ముక్కలు ఉంటాయి. ఇది గమనించాలి. మనకి ఎందుకో సరిగా స్పష్టంగా అర్థం కావడం లేదు. సరైనటువంటి సుబోధ కలగడం లేదు అంటే కారణం ఇది. అంటే కొంచెం కాదు, ఏదో ఒక శాస్త్రము గురువు గారి సన్నిధిలో, అంటే వ్యాకరణము, ఒక దర్శనము, ఒక ఉపనిషత్తు, ఒక ఈ నీతి శాస్త్రము అలా కాదు. గురువు అంటే అది కాదు. శాంతం. పారంగతులు అంటారు చూడండి. పారంగతులు అంటే ఇక్కడ దాటడం, ఇక్కడ నుంచి అక్కడ మొత్తం పారం అంటే పూర్తిగా ఇక్కడ నుంచి అక్కడి వరకు పారంగతులు అవుతున్నామా? అసలు మనం పారంగతులమ్మా? అన్ని ఉండాలి. వేద అంగ ఉపాంగాలు, సాంగోపాంగం అంటారు. అంగ ఉపాంగాలు. అంగ ఉపాంగాలని మొత్తం కూడా ఒక గురువు యొక్క సన్నిధిలో ఉండి వారి శుశ్రూష సేవ చేసి నేర్చుకున్నామా? లేదు కదా. చాలా భేదం ఉంటుంది. చాలా భేదం. అందుకే గురువు గారి అంటే అటువంటి గురువుల యొక్క సన్నిధిలో, సాంగత్యములో, సమక్షములో
అంత్యవాసి అంటారు. అందుకే అంత్యవాసి అంటే గురుగారి లోపల గర్భంలో, గురుగారి గురుకులం కూడా గర్భమే. అందుకే ద్విజన్మ మరొక జన్మ కదా, మరొక జన్మ కలిగిందా మనం ద్విజులమేనా? ఒకసారి ప్రశ్నించుకోండి. ద్విజులమా? మరొక జన్మ వచ్చిందా? అమ్మ కడుపు నుంచి పుట్టినాం, ఒక జన్మ అయింది అంతే. మరొక జన్మ వచ్చిందా అనుకుంటున్నారు ఎవరైనా? నేను ద్విజుని అని చెప్పండి ఎవరైనా ఒకరు. చెప్పండి, నేను ద్విజుని అని చెప్పండి ఎవరైనా. పిపినారాయణ గారు లేదు చెప్పండి, నేను ద్విజుని అని చెప్పండి. కృష్ణారావు గారు, సామరాజమ్మ గారు, వాణిమ్మ గారు. లేదు లేదు స్వామి. ద్విజ అంటే అర్థం ఉంది మళ్ళీ కదా. రెండో జన్మ. మరి రెండో జన్మ కలిగిందా? 11వ అధ్యాయంలో వచ్చిందనుకుంటా ద్విజన్మ ఉచ్యతే. కొన్ని తిట్లు కూడా వచ్చినాయి. వైశ్య ఉచ్యతే, శూద్ర ఉచ్యతే, ద్విజ ఉచ్యతే, ఏకాహారేణ సంతి. ఇక్కడ వేరుంది. ద్విజ అంటే ఏకాహారేణ సంతుష్ట షట్కర్మ నిరత, అధ్యయనం అధ్యాపనం యజనం యాజనం తథా దానం ప్రతిగ్రహణం చేయవ బ్రాహ్మణానాం అకల్పయత్. ఇది మనుస్మృతి శ్లోకంలో. ఇటువంటి వారు ద్విజులు ఇక్కడ. కానీ అసలు ద్విజన్మ గురుగారి అంత్యవాసి అయి గురుగారి గర్భంలో ఉండి విద్య నేర్చుకొని, అది జరగలేదు కదా. ఇంకా విద్యార్థులమే. స్వామి ఒక చిన్న సందేహం స్వామి, అట్లా చేస్తేనే మోక్షం వస్తుందా, లేకపోతే ఇప్పుడు మనం చేసే దాని ప్రకారం కూడా వస్తుందా స్వామి? అట్లా చేస్తేనే ఇట్లా చేస్తేనే కాదు. దానికి నియమం ఏంటి? సకామ కర్మ ఉండకూడదు, నిష్కామ కర్మ ఉండాలి. కుర్వన్యవేహ కర్మ అని ఆ మంత్రం గుర్తు చేసుకోండి. కుర్వన్ ఏవా, చేస్తూనే ఉండాలి కర్మాని ఓకే ఓకే కర్మలు. అది ఓకే స్వామి. అది కాకుండా ఇప్పుడు మనము గురువు దగ్గర లేకుండా విద్య నేర్చుకుంటున్నాం కదా స్వామి, ఇట్లా కూడా మోక్షం పొందవచ్చా? లేకుంటే ఆ పద్ధతిలోనే అట్లా పోయితే వాళ్ళకే మోక్షం వస్తుందా స్వామి? అదే దాని గురించి నేను చెప్పేది. అంటే ఎలా మోక్షం వస్తుందో దానికి ఈ మంత్రం గుర్తు చేసుకోండి. కుర్వన్ ఏవా ఇహ కర్మని. ఇహ అంటే ఈ జన్మలో కర్మలను కుర్వని చేస్తూనే ఉండాలి. ఏ కర్మలు? వేదంలో చెప్పినట్టు, వేదం ద్వారా భగవంతుడు అంగీకరించినట్టు, అంటే భగవంతుడు ఆదేశించిన కర్మలు. ఇవి చేయండి, ఇవి చేయకండి అని చెప్పారు. నిషేధిత కర్మలు ఉన్నాయి, స్వీకృత కర్మలు ఉన్నాయి. అంటే భగవంతుడు స్వీకరించిన కర్మలు చేయొచ్చు, అనుమతించిన, భగవంతుని ద్వారా అనుమతించబడిన కర్మలు ఉన్నాయి. ఆ కర్మలు చేస్తే అది నిష్కామ. నా కర్మ లిప్పితేనరి అంటే నిష్కామ కర్మ చేయాలి. వివేకంతో, వివేక జ్ఞానంతో. ఇది ముఖ్యం. అంటే తత్వజ్ఞానం. వివేకం అంటే ఇక్కడ తత్వజ్ఞానం. తత్వజ్ఞాన నిశ్రేయస అధిగమ. న్యాయదర్శనంలో మొదటి సూత్రం చూసుకోండి. ప్రమాణ ప్రమేయం అని చెప్పి చివరికి తత్వజ్ఞాన నిశ్రేయస అధిగమ. నిశ్రేయసం లభించాలంటే, మోక్షం లభించాలంటే తత్వజ్ఞానం ఉండాలి. ఇది మీరు గురుగారి దగ్గర నేర్చుకున్నారా, బయట నేర్చుకున్నారా, ఎలా నేర్చుకున్నారు కాదు, మీకు సరిగా అవగాహన జరిగిందా, బోధ, కుసంస్కారాలు పోగొట్టుకున్నారా, సాధన చేసినారా, సమాధి పొందినారా, ఇవి అంటే అష్టాంగ యోగ పద్ధతిలో సాధన చేసినారా, యమ నియమాదులు పాటించినారా. సంక్షిప్తంగా చెప్పుకోవాలనుకుంటే అష్టాంగ యోగ పంచమహాయజ్ఞాలు గృహస్థులైతే ఇవి పాటించాలి. నిష్కామ కర్మ చేయాలి. భగవంతుని యొక్క ఆదేశం అనుకొని కర్తవ్య భావనతో చేయాలి. పేరు ప్రతిష్టలు ఏమి ఉండకూడదు. పేరు కోసం, ప్రతిష్ట కోసం, డబ్బు కోసం, పిల్లల కోసం, సంతానం కోసం, వారసుల కోసం ఏమీ లేదు. అంతే. అప్పుడు మోక్షం. రెండే ముఖ్యంగా. తత్వజ్ఞానం అంటే వివేక జ్ఞానం. వివేకం అంటే విడదీసి చూసి జ్ఞానం అంటే విచక్షణ. విచక్షణ జ్ఞానం అన్నా, వివేక జ్ఞానం అన్నా, తత్వజ్ఞానం అన్నా, యథార్థ జ్ఞానం అన్న ఒకటే. నిష్కామ కర్మ ఉండాలి. అంటే భగవంతుడి ఆదేశం. ఇక మన ఇష్టం ఏం లేదు. హే ఈశ్వర తేరి ఇచ్చా పూర్ణం, తూని అచ్చి లీలకి తేరి ఇచ్చా పూర్ణం. మహర్షి దయానంద సరస్వతి గారి యొక్క వాక్యం గుర్తు చేసుకోవాలి. భగవంతుడి యొక్క లీల ఇదంతా. భగవంతుడి యొక్క ఇచ్ఛయే, నా కోరిక అంటూ ఏమీ లేదు. భగవంతుని వదిలిపెట్టడమే. అప్పుడు అది ఇక్కడ సాంగత్యం, సత్సంగతి అన్నారు. సత్సంగతి వలన ఏమి లాభమో చెబుతున్నారు ఈ శ్లోకంలో, 6వ శ్లోకంలో. చాణక్య నీతి దర్పణం 12వ అధ్యాయంలో 6వ శ్లోకం. సత్సంగాత్ భవతి హి సాధుత ఖలానాం, సాధూనాం నహి సంగమాత్ ఖలత్వం, ఆమోదం కుసుమ భవం, మృత్
ఏవ ధత్తే మృత్ గంధం నహి కుసుమాని ధారయంతి. తెలుగులో అర్థం ఎవరు చెప్తారు? పుస్తకాలు ఉన్నవారు చెప్పండి. చెప్పండి ఎవరైనా ఉన్నవారు. మానమ్మ గారు పుస్తకం ఉందా? పిప్పినారాయణ గారు, మునిశేఖర్ గారు, లేదు గురుజీ. స్వామి మునిశేఖర్ గారు. ఓం స్వామి. స్వామి 6వ శ్లోకం సంగాత్ సత్సంగాత్ భవతి హి సాధుత ఖలానాం. 6వ శ్లోకం 12వ అధ్యాయం. తాత్పర్యం స్వామి. అర్థం. దుర్జనులకు శబ్దార్థం ఉంటే చెప్పండి. శబ్దార్థం ఉందా? శబ్దార్థం. ఇది ఉంది వెంకయ్య గారి పుస్తకం కదా. అవునవును స్వామి. వెంకయ్య గారి మరి శబ్దార్థం కూడా చెప్పండి, బాగుంటుంది. సత్సంగాత్. సరే సార్. సత్సంగాత్ సజ్జన సంగమం వలన కళానాం దుర్జనులకు సాధుత సాధుత్వము భవతి హి కలుగును కదా. సాధూనాం సాధువులకు కల సంగమాత్ దుర్జన సాంగత్యం వలన కలత్వం దుష్టత్వము నహి కలుగదు కదా. కుసుమభవం పూలలో పుట్టిన ఆమోదం సుగంధమును మృదేవ మట్టియే దత్తే ధరించుచున్నది. మృద్గ్రంథం మట్టి వాసనను కుసుమాని పూలు ధారయంతి ధరింపవు కదా. గంధం మృత్ గంధం, గ్రంథం కాదు, గంధం గంధం మట్టి గంధము మట్టి వాసన. మృత్ గంధం మట్టి వాసన. తాత్పర్యము దుర్జనులకు మంచివారి యొక్క సత్సంగం వలన సాధుత్వము కలుగును, కాని సాధువులకు దుర్జనుల సంబంధం వలన దుష్టత్వం కలుగదు. పూల వాసన మట్టికి కలుగును గాని మట్టి వాసన పూలకు రాదు. వివరణ స్వామి. సత్సంగ మహిమ గొప్పది. భర్తుహరి జాడ్యం ధియో హరతి సించతి వాచి సత్యం మానోన్నతిం దిశతి పాపమపాకరోతి చేతః ప్రసాదయతి దిక్షు తనోతి కీర్తిం సత్సంగతి కథయ తిన్న కరోతి పుంసాం. భర్తుహరి నీతి శతకం 22 సార్. సత్సంగతి వలన బుద్ధిలోని జాడ్యము అనగా జడత్వము పోవును. వాక్కునందు సత్యమును నింపును. గౌరవమును పెంచును. పాపమును పోగొట్టును. మనస్సును సంతోషపెట్టును. దిక్కులందు కీర్తిని వ్యాపింపచేయును. సజ్జన సాంగత్యం వలన కలుగని మంచి ఏమున్నదో చెప్పుము. తులసిదాస్. సజ్జన సంగతిచే దుర్జనుడు సజ్జనుడగును. ఎట్లు ఈ మాట సత్యమో అట్లే దుష్టుల సాంగత్యముతో శ్రేష్ఠుడు పతనమగును. భీష్ముడు విద్వాంసుడైనను దుర్యోధనుని సంగతి వలన విరాట్ మహారాజు యొక్క ఆవులను తీసుకొని వచ్చుటకు వెళ్ళెను. ఓం స్వామి. ఏమర్థమైంది? శ్లోకంలో ఏముంది? సంగాత్ సత్సంగాత్ భవతి సాధుత ఖలనాం. ఖలనం అంటే దుష్టులు. ఖలానాం దుర్జనుల్లో ఈ సత్సంగం వలన ఏమవుతుంది? సాధుత భవతి, సాధుత్వము మంచితనము పెరుగుతుందట, కలుగుతుందట. సత్సంగాత్ సత్సంగం వలన హి నిశ్చయంగా ఖలనం దుష్టుల యొక్క దుర్జనుల యొక్క దుష్టత్వం పోతుందట. పోతుందా? మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అయిపోతారా? సుగంధమైనటువంటి పుష్పాలు ఉన్నాయనుకోండి, ఆ పుష్పాల వలన సుగంధం వస్తుందా లేదా దుర్గంధం పుష్పాలకు అంటుకుంటుందా? ఇది గమనించండి. మనం గంధం చందనం ఉంచుకుంటాము. ఆ గంధం వాసన చందనం వాసన వస్తుందా లేదా ఈ దుర్గంధం దానికి అంటుకుంటుందా? దుర్గంధం దానికి అంటుకోదు సార్. మరి మనకేమంటుకుంటుంది? చెడ్డవారితో తిరిగితే, దుర్జనులతో తిరిగినప్పుడు ఏమవుతుంది? దుర్జనులతో తిరిగితే ఏమవుతుంది? సహవాసం చేస్తే వాళ్ళయే అంటుకుంటాయి.
మరి కలగదని చెప్తున్నాడు స్వామి ఈ ఇది శ్లోకంలో. ఇది విపరీతం కదా. శ్లోకం చెప్పడం కాదు, వ్యవహారంలో చెప్పండి. వ్యవహారంలో చెప్పండి. వాళ్ళయ్యే మనకు అంటుకుంటాయి. ఆ, దుర్జనం లేక మనకు అంటుకుంటాయి కదా. అంతే. చూసారా అంటుకోదు స్వామి. ఎందుకు అంటుకోవట్లేదు? మంచిగా చెడ్డవాళ్ళు అవుతున్నారు కదా. అక్కడ అవుతారు స్వామి, సాగు ఇక్కడ సాధువు ఒరిజినల్ సాధువు కదా స్వామి. వ్యవహారంలో ఏం జరుగుతుంది ఒక చదవండి. ప్రపంచంలో మంచి వాళ్ళు చెడ్డవారు మారిపోతున్నారా లేదా? మరి చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు అవుతున్నారా? మంచి వాళ్ళతో తిరిగి అయినారు స్వామి, అయినారు. నాతో తిరిగి 4 అయినారు స్వామి పూర్తిగా. 6 నెలల సహవాసంతో వారు వీరవుతారు, వీరు వారు అవుతారు. కొంచెం ఉండొచ్చు స్వామి, ఒకవేళ వీళ్ళు వాళ్ళు కావడానికి కొద్దిగా ఉండొచ్చేమో అని, సాధువులు కొంచెం కావడానికి. పూర్తిగా అయితే అవకాశం ఉండదు సార్. ఇప్పుడు సుగంధం భరిత పుష్పాలు ఉన్నాయి, వాటికి దుర్గంధం అంటుకోదు కదా, సుగంధం వస్తుంది. ఇక్కడంతా సుగంధం ఉందనుకోండి, మరొక ఉదాహరణ చెప్తున్నాను. ఇక్కడంతా సుగంధం ఉంది, పక్కన ఎలుక ఏదో చనిపోయింది ఉందనుకోండి, ఆ వాసన వస్తుందా రాదా? కొంచెం వస్తుంది సార్. వస్తుంది స్వామి, కొంచెం వస్తుంది కదా. మరి వస్తుంది, దాని ప్రభావం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ వలన శబ్దం గమనించండి. సత్సంగాత్, సత్సంగం కారణంగా, ఇది వలన, సత్సంగం వలన, సత్సంగం కారణం, దాని వలన సాధుత పెరుగుతుంది. ఖలానం దుర్జనుల యొక్క దుష్టత్వం పోతుంది. అంటే ఆ కారణంగా, అంటే సాధువులు సరిగా ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు, అంటే దేని బలం ఉంటుందో అటువైపు జరుగుతుంది కదా. నా బలం లేకుంటే నా వైపు వస్తారు ఎవరైనా, మీ బలం లేకుంటే మీ వైపు కదా. అవును సార్. ఇది గమనించండి. దేని ప్రభావం ఎక్కువ ఉంటుంది, దేని బలం ఎక్కువ ఉంటుంది అది. ఏ బలం ఎక్కువ ఉంది ఇప్పుడు ప్రపంచంలో? ఎవరి బలం ఎక్కువ ఉంది? దుద్దుల బలం ఎక్కువ ఉంది. అంతే. మరి మనం కూడా అటు పోవాల్సింది. వెళ్దామా? మనం ఏమో ఒక ఆట ఉంటుంది కదా, టగ్ ఆఫ్ వార్, తాడు పట్టుకుని అటు ఇటు లాగుతారు కదా. ఎవరి బలం ఎక్కువ ఉంటే అటువైపు లాగేసుకుంటారు కదా. ఇది కూడా అటువంటిది. అంటే మంచివారు ఎక్కువ ఉంటే అటువైపు, చెడ్డవారు ఎక్కువ ఉంటే, చెడు ఎక్కువ ఉంటే అంతే. అంతే. అప్పుడేం చేయాలి? తాడు పట్టుకున్నారు, ఇది ఆట తెలుసు కదా మీకు, టగ్ ఆఫ్ వార్. తాడు పట్టుకుని లాగడం అటు ఇటు కదా. అటు కొందరు ఇటు కొందరు పట్టుకుని లాగుతుంటారు, మధ్యలో ఒక గీత గీస్తారు, ఆ బార్డర్ దాటకుండా చూసుకోవాలి, అది బౌండరీ. ఇప్పుడు మన బలం తక్కువ అయిపోయింది. ఇది గమనించండి. జీవితంలో పనికొచ్చే మాట చెప్తున్నాను. లాగుతున్నాము, మనం సజ్జంలో అనుకోండి, మనం 10 మంది ఈ తరగతిలో ఉన్న వారందరూ మనం తాడు పట్టుకుంటూ ఆగుతున్నాము. అటేమో కొందరు దుర్జనులు ఉన్నారు, అటు లాగుతున్నారు, తాగుబోతులు, దుర్మార్గులు. అయితే వాళ్ళ బలం ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? అటు వెళ్ళిపోవడం. మన బలాన్ని పెంచుకోవాలి. మన బలాన్ని పెంచుకోవాలి. మనం ఇంతే ఉన్నామమ్మా, 9-10 మంది ఉన్నాం, ఇంతే ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు 100 మంది ఉన్నారు. ఇంకా ఇంకా పెంచుకోవాలి. లేరు, చుట్టేవారు లేదు. చూస్తే చుట్టూ ఎక్కువ అంత ఎడారి. మన కుటుంబంలో లేరు. ఎక్కడ పిలుస్తారు? మన కుటుంబం, మన మనవాళ్ళే రారు, మన పిల్లలే రారు. పొండి కొట్టు, వాళ్ళు తిడుతున్నారు మనల్ని, పొండి కొట్టుకుపోండి. ఇంకా చెప్తే విన్నారా? మీరు వినట్లేదు. మా వైపు రండి ముందు చెప్తే వచ్చారా? రావట్లేదు. పొండి కొట్టుకోండి. మన వాళ్ళు కూడా అటువైపే, మీకు తెలియదు. అవును, మన వాళ్ళు కూడా అటువైపు ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? మరి ఏం చేద్దాం? ఏం చేసేది ఉంది, మన వరకు మనం చూసుకోవాలి. అమ్మా, పోటీ ఎక్కడ? పోటీ తాడబట్టుకుని లాగాల్సిందే. మీ బలం చూపించండి. చెప్పండి, పరిష్కారం చెప్పండి. పిప్లనారాయణ గారు, ప్రభు గారు, పరిష్కారం చేయండి. లాగి వదిలేయటం. ఇంకా లాగడం ఎందుకమ్మా? ఇంకా లాగేది లేదు, వదిలిపెట్టి వెళ్ళిపోవడమే. బుద్ధి బలంతో గెలవాలి గురూజీ, భుజబలం కాదు. అంతే. వాళ్ళను మన వైపు మార్చుకోవాలి. ఉపదేశం ఇస్తారు. అప్పుడు అక్కడ పోటీ, యుద్ధం. శ్రీకృష్ణుడు అర్జునుడు భగవద్గీత చెప్తారు. అప్పుడు ఏంటి? హే కృష్ణ, హే అర్జున అనుకుంటూ ఉపదేశం కుదరవు అప్పుడు. ఎందుకంటే అక్కడ పోటీ మొదలైంది కదా.
అవును. మనం ఓడిపోయే స్థితికి వస్తాం. కొంచెం పట్టుకొని అలాగే ఉంటే, ఆ తాడు అసలు పట్టుకొని అలాగే ఉంటే, ఇది ఆ, వినండి అమ్మా, వినండి ఈ సూత్రం వినండి. తాడు పట్టుకున్నాం, లాగుతున్నాం, వారు లాగుతున్నారు, మనం లాగుతున్నాం. అటు 100 మంది ఉన్నారు, మనం 10 మంది ఉన్నాం ఇక్కడ. అయినా ప్రయత్నం చేస్తున్నాము, లాగే ప్రయత్నం చేస్తున్నాము. ఎలా వారి బలం ఎక్కువ ఉంటుంది అటు అటువైపు పోతున్నాం. అప్పుడు ఏం చేయాలి? ఆ గీత వదిలేసే దాటకుండా చూసుకోవాలి. గీత దాటకుండా ఉండాలంటే, మన అటువైపు కొట్టుకుపోకుండా ఉండాలంటే అప్పుడు ఏం చేయాలి? ఆ తాడు వదిలిపెట్టడమే. వదిలిపెట్టడం. గమనించండి, అకస్మాత్తుగా తాడు వదిలిపెట్టాలా, అప్పుడు ఏమంతా అందరూ పడిపోతారు, కూలిపోతారు అక్కడ. కాలు పడుతుంది. ఆహా, చూసుకొని నెమ్మదిగా వదిలిపెట్టాలి. లేదమ్మా, మన సంబంధం లేదు. వాళ్ళు దుర్జనులు కదా, దుర్జనులు పడిపోయిన మనకెందుకు? అది ఇంకా కనికరం ఎందుకు? ఇంకా దుర్జనులు కదా. అంతే స్వామి. ఆహా, మనం పడకుండా చూసుకోవాలి. అదేనమ్మా, మనం వదిలిపెట్టడం పడకుండా అంటే మనం పడిపోవడం కోసం కాదు. తాడు వదిలిపెడితే పడము, బాగా గుర్తుంచుకోండి. తాడు పట్టి మీరు ఒకసారి అంటే ప్రాక్టికల్ చూసుకోండి ఒకసారి. తాడు పట్టి అవును సార్. లాగుతున్నారు, వదిలిపెట్టండి అంతే. అకస్మాత్తుగా అంతే సార్. మీరు బాగుంది. ఫ్రీ ఉంటారు కదా, మీరు ఫ్రీ. ఉమ్. ఉమ్, మనం తాడు పట్టుకుంటేనే లాగేస్తారు వాళ్ళు. అదే మనం తాడు అదే పట్టుకుని ఉన్నప్పుడే ప్రమాదము. తాడు పట్టుకుని ఉండొద్దు, అటు వెళ్ళిపోతాం. తాడు పట్టుకుంటే అటు వెళ్ళకుండా ఉండాలంటే ఆ తాడు వదిలిపెట్టండి. ఏదైతే బంధం ఉందో, ఇది గనక మీకు అర్థమైతే మీకు మోహం ఉండదు, ఎన్నో సమస్యలు పోతాయి. ఇది బాగా గుర్తుంచుకోండి, ఈ టగ్ ఆఫ్ వార్. మీరు తాడు పట్టుకున్నారు, గట్టి ఇటు లాగుతున్నారు, వారు అటు లాగుతున్నారు, మీరు ఇటు లాగుతున్నారు, వారు అటు లాగుతున్నారు, మీరు అటు పోతున్నారు, అటే పోతున్నారు. మా మనవడండి, మా మనమరాలండి అంటారు చివరికి. జరుగుతుంది అదే కదా, మీరు గమనించండి. మీరు పట్టుకున్నారు, అది బంధము, పాశం, యమపాశం. తాడంటే ఏంటి? తాడే ఏంటి? అది బంధమే కదా. బంధమే, పాశం. మోహాన్ని తాడు పట్టుకున్నారు. తాడు పట్టుకుని ఇప్పుడు ఏమంటున్నారు? కొట్టుకుపోతున్నాను అంటారు. వాళ్ళు లాగేసుకుంటున్నారు. మీరు ఆ తాడు వదిలిపెట్టి చూడండి, అయిపోయిందా? వాళ్ళు పడిపోతానే ఉంటారు, మీకు సంబంధం లేదు. ఇక మీరు మాత్రం సేఫ్గా ఉంటారు. మీరు సేఫ్గా ఉండాలంటే ఆ ఆ గీటు దాటకుండా ఉండంటే, అంటే బౌండరీ. వాళ్ళ పాకిస్తాన్, మనది భారతదేశం అనుకోండి. మనం పాకిస్తాన్కి వెళ్ళిపోకూడదు కదా, బౌండరీ. ఆ బౌండరీ దాటకూడదు. అప్పుడు ఏం చేయాలి? వదిలిపెట్టడమే కదా. వదిలిపెట్టడం అండి. ఆ తాడు పట్టుకున్నారు అనుకోండి, లాగేసుకుంటారు. మనం పట్టుకుని తాడు ఉన్నాం, పట్టుకునే ఇంకా తాడు పట్టుకోవడం మానేసేయండి. మనకు బలం ఉన్నప్పుడు అప్పుడు పట్టుకోవాలి. మన బలం ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు పట్టుకోవాలి. కానీ బలం తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి? పారిపోవడం మంచిది, పారిపోండి. బలం తక్కువనే పారిపోలే. కృష్ణుడు అంతటి వాడు పారిపోయాడు. రాణ చోడు బిరుదుంది, రాణాడు యుద్ధం, రణము. చోడు అంటే విడిచిపెట్టిన వాడు, రాణా చోడు. పేరుందా లేదా కృష్ణుని పేరు? తెలుసా ఈ విషయం? కృష్ణుని యొక్క పేరు రాణా చోడు. రణం నుండి పారిపోయిన వాడు, జరాసంధునికి భయపడి మధురా నగరం నుంచి గుజరాత్ వెళ్ళిపోయాడు, ద్వారకా నగరం. అరవై సముద్రంలో అంతపురం కట్టుకున్నాడు, కోట. ఇప్పటికి ఉంది, చూడొచ్చు ఎవరన్నా వెళ్తే. బేట్ ద్వారిక దాని పేరు, బేట్ ద్వారిక. ఇప్పుడు కూడా భవనాలు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి, కృష్ణుడు నిర్మించిన భవనాలు, మందిరాలు. మరి పారిపోయాడు కదా మరి కృష్ణుడు. తాడు వదిలిపెట్టండి. పట్టుకుంటారా? తాడు విడిచిపెడతారా? లేదు గురించి వదిలిపెడతాం. ఇప్పుడు ఏమర్థమైంది? సుగంధం ఎక్కువ ఉంటే సుగంధం అనిపిస్తుంది మనకు, దుర్గంధం ఎక్కువ ఉంటే సుగంధం ఉన్నప్పుడు కూడా దుర్గంధం వస్తుంది. అది బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు బాత్రూంలో, ఈ శౌచాలయాల్లో ఏం పెడతారు? ఓడో నీళ్ళు ఏదో పెట్టుకుంటారు కదా, వాసన రాకుండా. ఓడో నీళ్ళు పెట్టినప్పుడు ఆ వాసన లేదంట, ఉన్నట్ట? ఆ దుర్గంధం ఉన్నదా లేదా అందులో? గమనించండి. శౌచాలయంలో, మన బాత్రూంలలో దొడ్డికి వెళ్ళిన తర్వాత వాసన వస్తుంది కదా, రాకుండా ఓడో నీళ్ళు పెట్టుకుంటారు, సుగంధం కదా. కొందరు సెంటు పెట్టుకుంటారు. అంటే ఈ సెంటు వాసన ఇది ఉంది, అది లేనట్ట? దీని డామినేషన్, దీని ఆధిపత్యం ఎక్కున్నప్పుడు డామినేషన్ ఎక్కుంటే ఇది వాసన వస్తుంది. ఇది తగ్గింది అనుకోండి, ఆ వాసన వస్తుంది. అది ఉంది, ఇది ఉంది, అన్ని ఉన్నాయి, రెండు ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. ఇది గమనించాలి. ఇక్కడ మీకు బంధం ఏదైతే అనిపిస్తుందో, బలం లేనప్పుడు వదిలిపెట్టాలి. సత్సంగం యొక్క ఉద్దేశం అది.
ఇక్కడ ఏమన్నారు? సత్సంగాత్ భవతి సాధుత ఖలానాం. ఈ వాక్యం గమనించండి. ఖలానం అంటే దుష్టుల యొక్క దుర్జనుల యొక్క సాధుత భవతి అవుతుంది. ఈ నిశ్చయంగా దీని వలన సత్సంగాత్, సత్సంగం వలన. సత్సంగం యొక్క బలం ఎక్కున్నప్పుడు అవుతుంది, బలం తక్కువ ఉంటే కొట్టుకుపోవాల్సి వస్తుంది. కానీ సాధువులు ఎవరైతే ఉంటారో వారు కొట్టుకుపోరు అంటున్నారు ఇక్కడ. సాధునాం నా హి ఖలసంగమాత్, ఖలత్వం, ఖలసంగమాత్, ఖలుని యొక్క దుర్జనుల యొక్క సంగమం వలన. సత్సంగం అనేది గమనించండి. ఖలసంగమాత్, దుష్ట సాంగత్యం వలన. సత్సంగత్యం కాదు, దుష్ట సాంగత్యం వలన, దుర్జన సాంగత్యం వలన. ఖలత్వం నా హి, ఖచ్చితంగా నా కలగదట. నా భవతి, ఇక్కడ నా భవతి లేదు కానీ భవతి కలుపుకోవాలి. దుర్జనుల యొక్క సంగం అంటే సాంగత్యం వలన ఖలత్వం నా హి, ఖచ్చితంగా నా హి కలగదు. ఎవరికి? సాధునాం, సాధువులకు కలగదట. అంటే నిజంగా సాధువులు అయితే కలగదు కదా. అదే స్వామి, నిజంగా సాధువులు కలగదు స్వామి. అదే నిజంగా సాధువులు అయితే కలగదు, ఎందుకంటే అందించుకోరు కదా. అందించుకోవడం. ఇప్పుడు నేను చెప్పిన ఉపాయమే ఆ తాడు వదిలిపెట్టడమే. నిజంగా సాధువులు అయితే ఏం చేస్తారు? తాడు వదిలిపెట్టేస్తారు. ఒక వ్యక్తి బురదలో ఉన్నారండి, ఒక గుంతలో, మడుగులో. పైన ఒడ్డు పైన మీరున్నారు. ఆ వ్యక్తి ఏడుస్తున్నాడు. మీరేం చేస్తారు? మీరు దిగలేరు, అంత లోతులో ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తారు? తాడు మీ చేతిలో తాడు ఉంది, అప్పుడు ఏం చేస్తారు? తాడేస్తారు కదా, అందిస్తారు కదా. తాడు పట్టుకుని ఆ వ్యక్తి మిమ్మల్ని లాగుతుంటే తాడు ఇప్పుడు మీరు రక్షించమని అన్నప్పుడు తాడు వేశారు, రక్షించే ప్రయత్నం చేశారు. మీరు ఒడ్డు పైన ఉన్నారు, తాడు వేశారు, ఆ తాడు పట్టుకున్నాడు. ఆ వ్యక్తి మిమ్మల్ని లాగేస్తున్నాడు లోపలికి, అటువైపే. అప్పుడు మీరేం చేస్తారు? తాడు మీది, మీ సొంత తాడు, చాలా విలువైన తాడు, కొత్త తాడు. మరి బంధం కదా, మరి అంచేత వదిలేయడమే. మరి నా తాడు, నా బంగారు తాడు. అప్పుడు నా తోడవని ఏ తోడవని మనం అందుకు మనుషులకు ప్రమాదం వచ్చినప్పుడు వదిలేస్తుంది. మరి వదిలేస్తున్నారా మీరు? నా తాడని పట్టుకుంటున్నారా? పట్టుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నా తాడు, నా కొత్త తాడు, నా తాడు అని పట్టుకుంటున్నారు. జరుగుతుంది అదే ఇంట్లో, అందరి ఇళ్లలో జరుగుతుంది అదే. ఇది గమనించట్లేదు. అవునవును. ఎవరినో రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంట్లో ఉన్న వారిని. ఇంట్లో ఇల్లు అంటే అది మడుగు అనుకోండి, ఒక మురికి కూపం అనుకోండి. మురికి కోపం. మీరేం చేస్తున్నారు? వారందరిని బయట తీసుకురావాలి, శుద్ధి చేయాలి, మంచి వారిగా మార్చాలి, మంచి అలవాట్లు నేర్పించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని లాగే ప్రయత్నం చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? నా తాడు అని చెప్పి మీరు పట్టుకుంటున్నారు. తాడు పోతుంది కదా, మరి తాడు నష్టం కదా. మరి స్వామి నేను తాడు చాలా రోజులే స్వామి వదిలిపెట్టి, చాలా ఏళ్ళయింది. తాడు కూడా ఇసిపెట్టేసిన. నా తాడు అంటే తాడు పోతే పోయింది, పర్వాలేదు, కానీ నేనైతే సేఫ్ అనుకోవాలి. నేను అట్లే ఉన్నా స్వామి ప్రజెంట్. తాడు వదిలిపెట్టేవారు ఎవరెవరు ఉన్నారు చెప్పండి? అప్పలనాయుడు గారు ఉన్నారా? తాడు ఇంకా నా తాడు అంటున్నారా? పిప్పినారాయణ గారు ఇంకా తాళ్ళు ఉన్నాయా? మాట్లాడండి. అప్పలనాయుడు గారు, పద్మావతమ్మ గారు, భాగ్యలక్ష్మమ్మ గారు తాళ్ళు పట్టుకున్నారా? ఎవరెవరు తాళ్ళు పట్టుకున్నారు? ఇంకా అప్పలనాయుడు గారు, గురుజీ నమస్తే. తాడు వదిలిపెట్టేశారా? తాళ్ళు ఉన్నాయా ఇంకా? ఏటి మొత్తం అధమ బంధనాలు, మొత్తం మధ్యం బంధనాలు ఇవన్నీ ఉన్నాయి గురుజీ. మొత్తం బంధనాలు అన్ని, తాళ్ళు అన్ని చుట్టూ బిగించుకొని విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం గురుజీ. అదే ఒక చిత్రం చూసిన నేను ఒకసారి గురుజీ. ఒక పుస్తకం ఉంది, దానిపైన ఒక చిత్రం ఉంటుంది. మనమే ఏంటంటే కాదు, వినండి. ఒక తాడు మొత్తం అది ఒక బొమ్మ ఉంటుంది, కార్టూన్ ఉంటుంది. బొమ్మ మొత్తం కాళ్ళు చేతులు మొత్తం అంతా చుట్టుకొని నోట్లో పెట్టుకుంటాడు. 2 కొసలు ఉంటాయి కదా ఆ చివర్లు, ఆ 2 కొసలు నోట్లో పెట్టుకొని ఏడుస్తున్నాడు. బంధనాలు ఉన్నాను, బంధనం చిక్కున్నా అని చెప్పేసి. విడిపించండి నోట్లో 2 కొసలు పెట్టుకున్నాడు. కాళ్ళు చేతులు మొత్తం జుట్టేసుకున్నాడు అండి, రౌండ్ జుట్టేసుకొని మొత్తం పూర్తి నిన్న జుట్టేసుకొని ఆ 2 చివర్లు నోట్లో పెట్టుకున్నాడు. ఎవరు విడిపించాలి? అతనే బంధాలు వేసుకుంటే అతనే విడిపించుకోవచ్చు. అతనే మీరు తాళ్ళు వదిలిపెట్టండి, తాడు పోతే పోయింది,
పెద్ద నష్టం కాదు. నా తాడు అంటే మరి తాడుతో పాటు మీరు కూడా పోతారు అంటే అంతే. బలం లేదు కదా, అప్పుడేం చేస్తారు మరి? ఈ సూత్రం పాటించి చూడండి. తాడు మీకు అర్థమై జడము ఉండాలి, మనము చేతనము అర్థమై మనం ఉండాలి. మోహం అనే తాడులు ఉన్నాయి, అవును. జాగ్రత్త. అయితే సంసారం అనే బంధాల్లో చిక్కుపోయాం గురువు గారు. చిక్కుపోలేదు, మీరే చిక్కించుకున్నారు. అల్ప సుఖం చూసి మీ ఇష్టమై ఉన్నారు, అందరు ముందు ఇష్టమై ఉంటారు, తర్వాత తెలుస్తుంది. ఆకర్షణ ఉంటుంది కదా ప్రపంచంలో. సంసార బంధంలోని చిక్కుకుపోయాము, దాన్ని బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాం గురువు గారు. ఇప్పుడు తెలుస్తుంది కదమ్మా, ప్రయత్నం చేయండి, పూర్ణ పురుషార్థం చేయండి. పోతే పోయింది, తాడు వదిలిపెట్టేసేయండి. అల్ప సుఖం చూసి ఆనందం అనుకుంటున్నాం గురువు గారు. తెలుస్తుంది కదా, మరి వదిలిపెట్టండి. అయితే సత్సంగం వలన అంటే నిజంగా సాధువులు అయితే ఈ పని చేయరు, అంటించుకోరు. బాగా గుర్తుంచుకోండి. నిజంగా సాధువులు అయితే సాధునాం నాహి ఖల సంగమాత్ ఖలత్వం దుర్జనత్వం అంటుకోదు, అంటించుకోరు, కలగదు. దేని వల్ల వాళ్ళకి వ్యామోహం ఉండదు, అవన్నీ ఇంకా వదిలి పెట్టుకుంటారని వాళ్ళకి. అందుకు శ్లోకంలో కుసుమాలు అంటే పువ్వులు, కుసుమ భవం అంటే పువ్వుల ద్వారా ఏదైతే సుగంధం ఉంటుందో అది ఏం చేస్తుంది? ఆ సుగంధము మట్టికి అంటుకుంటే మట్టి కూడా సుగంధం అవుతుంది కదా. మృత్ ఏవ ధత్తే, ధత్తని ధరిస్తుంది, గ్రహిస్తుంది. ధత్తి అంటే గ్రహిస్తుంది, ధరిస్తుంది. మట్టి ఆ పూల వాసనను, పూలను ఒక గుడ్డలో మూట కట్టండి, తర్వాత పువ్వులు తీసేయండి. మల్లెపూలు అనుకోండి, సుగంధాన్ని ఇచ్చే పువ్వులు తీసేయండి, మళ్ళీ ఆ పూల వాసన ఉంటుందా లేదా? ఉంటుంది కదా, ఉంటుంది. కానీ ఆ గుడ్డ యొక్క వాసన పూలకు వస్తుందా? రాదు. గుడ్డ వాసన పూలకు రాదు. అలాగే సాధువుల యొక్క పూల వాసన గుడ్డ కలుగుతుంది, పూల వాసన గుడ్డ కలుగుతుంది. ఇక్కడ మట్టి తీసుకున్నారు, మట్టికి పూల వాసన వస్తుంది కానీ పూలకు మట్టి వాసన రాదు అంటున్నారు. అంటే మట్టి, ఇక్కడ పూలు ఎవరు? సాధువులు. మట్టి ఎవరు? దుర్జనులు. అలా అర్థం చేసుకోవాలి. మృదు గంధం నహి కుసుమాని ధారయంతి, ఈ కుసుమాని పువ్వులు నా ధారయంతి ధరించవు, గ్రహించవు. మృదు గంధం మట్టి గంధమును ధరించవు అంటున్నారు. ఇందులో దీంట్లో మళ్ళీ చెప్పడం జరిగింది. జాడ్యం అంటే ఈ సత్సంగం వలన ఏమి లాభాలో చెప్పారు. సత్సంగతి వలన బుద్ధిలో ఉన్నటువంటి జడత్వం పోతుంది, తర్వాత మాట బాగుపడుతుంది. అంటే మాటలో సత్యంతో తడపబడుతుందట. చాలా లాభాలు ఉన్నాయి. మన 4 దిశల్లో మన కీర్తి ప్రతిష్ట పెరుగుతాయి. అసలు ఏమి లభించదని చివరికి ఏమన్నారు? కథయ సత్సంగతి కథయ కిన్న కరోతి పుంసాం, మనిషికి పురుషునికి ఏమి కలిగించదు అంటే అన్ని కలిగిస్తుందని. కథయ చెప్పండి, కిన్న కరోతి ఏది చేయదు, ఏం చేయదు చెప్పండి. సత్సంగతి అన్నీ చేస్తుంది, అన్ని కలుగుతాయి. తర్వాత 7వ శ్లోకం చూడండి. సాధునాం దర్శనం పుణ్యం తీర్థభూతాహి సాధవ కాలేన ఫలతే తీర్థం సద్య సాధు సమాగమ. అర్థం చెప్పండి సాధూనాం సజ్జనుల యొక్క దర్శనం చూపు పుణ్యమైనది. హి ఎందుకనగా సాధువులు తీర్థభూతాః సాక్షాత్తుగా తీర్థముల వంటి వారు, అనగా తరింపచేయువారు. తీర్థమైతే కాలేన సమయం వచ్చినప్పుడు ఫలమునిచ్చును. కాని సాధు సమాగమ సాధువుల సంగమము సద్య వెంటనే మనోరథములను నెరవేర్చును. తాత్పర్యము: సజ్జన దర్శనము పుణ్యమునిచ్చును. సజ్జనులు తీర్థముల వంటి వారు, తరింపచేయువారు. తీర్థములు సమయము ప్రాప్తించినప్పుడే ఫలములను ఇచ్చును. కానీ సాధు సమాగమము వెంటనే కోరికలను తీర్చును, నీడేర్చును అనింది స్వామి గ్రాంధిక భాష. ఈడేర్చను అంటే తీర్చును. అక్కడ నీగా తీసుకొని ఈడేర్చను అన్నాడు. అక్కడ నకారం వస్తుంది కానీ ఈడేర్చను అంటే తీరుస్తుంది, కలగజేస్తుంది. వివరణ: సత్యమైన సాధువుల మహిమ ఎట్టిదో చూడండి. చందనం శీతలం లోకే
చందనాదపి చంద్రమాహ చంద్ర చందనయోర్మధ్యే శీతల సాధు సంగతి. ప్రపంచంలో చందనం మంచి గంధము శీతలమైనది. చందనము కంటే కూడా చంద్రుడు మిక్కిలి చల్లగా ఉండును. చందనము చంద్రుల కంటే కూడా సజ్జన సాంగత్యము మిక్కిలి శీతలము శాంతిప్రదము అయి ఉన్నది. నహ్యం భవాని తీర్థాని సదేవా మృచ్చిలామయాః తే పునంత్యుర్ కాలేన దర్శనాదేవ సాధవః. భాగవతం. ఇది భాగవతంలో ఎందుకు తీసుకున్నారు స్వామి ఇక్కడ? మంచి తీసుకోవచ్చు, ఎక్కడున్నా తీసుకోవచ్చు. రత్నాలు తీసుకోవచ్చు. రత్నాలు ఎక్కడన్నా ఓకే. తీసుకుంటాం, రత్నాలు ఎక్కడన్నా ఓకే. తీసుకోవచ్చు, ఓకే. ప్రమాణం కదా. సరే. నీరు గల చోట్లు తీర్థములు కావు. మట్టితో రాతితో తయారు చేయబడిన బొమ్మలు దేవతలు కాదు. ఆ తీర్థములు మొదలైనవి చాలా ఆలస్యముగా పవిత్రం చేయును. అనగా మా ఆలోచనలో అవి జీవితాంతం వరకు పవిత్రము చేయలేవు. కానీ సాధువులు దర్శన మాత్రము చేతనే పవిత్రము చేయుదురు. ఓం స్వామి. శ్లోకంలో నాహి అమ్మయా అని ఉంది, ఇక్కడ విడదీయండి. భాగవతం ఈ శ్లోకం ఇచ్చారు కదా, నాహి అమ్మయా అని, అది నాహి అప్పుమయా అని అనమాట. నాహి ఓకే. అప్పు అంటే నీరు, నీటితో నీరు ఏది ఉంటుందో అది తీర్థం కాదు, మట్టి రాళ్ళతో చేసినవి. ఇక్కడ గమనించండి, ఇక్కడ భాగవతంలో కూడా ఏమన్నారు గమనించండి. నీటితో నీరు తీర్థం కాదు అంటే గంగలో మునగడం కానీ ఇతర నదుల్లో మునగడం కానీ అది తీర్థాలు కావు అవి అంటున్నారు. ఇది ఎక్కడుంది? ఏ శాస్త్రంలో? భాగవతంలో ఉంది. ఇది గమనించండి. నహి అప్పుమయ అని అంటే నీటిమయం, నీటితో ఉండేవంటే అవి తీర్థాలు కావు. నదులు కానీ మడుగులు కానీ చెరువులు కానీ సరోవరాలు కానీ అవి తీర్థాలు కావట. నహి దేవ మృత్ శిలామయ, మృత్ అంటే మట్టితో చేసినటువంటి బొమ్మలు కానీ విగ్రహాలు కానీ, తర్వాత శిల రాళ్లతో చేసినటువంటి ఆ విగ్రహాలు, మూర్తులు, ఆకారాలు, ఆకృతులు అవి నా దేవా, అవి దేవతలు కావు, దేవుళ్ళు కావు. ఎక్కడ ఉంది ఇది? భాగవతంలో ఉంది. భాగవతం. పౌరాణికి చెప్పచ్చు, ఎవరితో వాళ్ళు అంటారో విగ్రహారాధన మూర్తి పూజ గురించి మాట్లాడతారు కదా, భాగవతంలో ఉన్నటువంటి ప్రమాణం ఇది. నీళ్లతో కూడినది అది తీర్థం కాదు. మృత్ మట్టితో గాని చెక్కలతో గాని రాళ్లతో గాని అన్ని తీసుకోవచ్చు. ఇక్కడ బంగారం గాని వెండి గాని ఈ ధాతులతో లోహలతో చేసినటువంటి మూర్తుల ఆకారాలు అవి దేవతలు కావు. తే పునంతి ఉరుకాలేన దర్శనాదేవ సాధవ. అవి ఏం చేస్తాయి? వెంటనే పవిత్రం చేయవు అవి. నిజానికి పవిత్రం ఉరికి ఏమన్నా పునంతి ఉరుకాలి అని చాలా కాలం తర్వాత అంట, చాలా కాలం తర్వాత కూడా చేయవు, పవిత్రం చేయవు. నా పునంతి శుద్ధం చేయవు, అవి పవిత్రం చేయవు. కానీ దర్శనదేవ సాధవ, సాధులకు దర్శనం ద్వారా పవిత్రం అవుతారు. దర్శనం అంటే ఏంటి? ఇక్కడ వారి యొక్క మాటలు వినడం ద్వారా, వారి ప్రవచనాలు వినడం ద్వారా, ఉపదేశాలు వినడం ద్వారా పవిత్రులు అవుతారని అర్థం. ఇది ఎందులో ఉంది? భాగవతం ఉంది, బాగా గుర్తుంచుకోండి. అయితే మన శ్లోకంలో చాణక్యనీతి ఈ శ్లోకంలో సాధునాం దర్శనం పుణ్యం తీర్థభూతాహి సాధవ, సాధులకు దర్శనం అన్నారు. దర్శనం మనకు అక్కడ వెళ్ళినప్పుడే కదా, అది పుణ్యం, అది అసలు తీర్థం. అదే తీర్థం అనే శబ్దానికి మహర్షి దయానంద సరస్వతి గారు సమంత వ్యామంతవ్య తర్వాత ఆర్యోదేశ రత్నం రాయడం జరిగింది. చూడండి చాలా స్పష్టంగా. అంటే ఎవరెవరు అమ్మ నాన్నలు గురువులు వీరందరూ కూడా తీర్థమే, వేదశాస్త్రాలు తీర్థం, ఇవన్నీ రాయడం జరిగింది. అయితే సాధువులు అంటే ఎవరైతే సజ్జనులు ఉంటారో అంటే ఆచరణతో కూడుకున్నవారు, వారి దర్శనం, వారి దగ్గరికి వెళ్ళడం, వారి మాటలు వినడము, వారి సేవ చేసుకోవడం, ఇవన్నీ కూడా అవి తీర్థభూతాలు, అంటే సాక్షాత్ తీర్థ రూపాలు అన్నమాట, తరింపజేస్తాయి. తీర్థం అంటేనే తరణం, తరణం అంటే ఈదడం. నిజానికి మన ఈత అంటాం కదా, అదే తీర్థం అంటే. అంటే ఈది ఏం చేస్తాం? దాటుతాం, తరింపజేయడం. మన ఉత్తీర్ణత అంటే చూడండి, మనం మాట్లాడే ఉత్తీర్ణమైన తీర్ణం. ఈ పదం విన్నారు ఎప్పుడన్నా? ఉత్తీర్ణత ఎవరైనా విన్నారా ఈ పదం? ఉత్తీర్ణులు అయ్యారా? గురుజీ. ఎప్పుడైనా ఉత్తీర్ణులు అయ్యారా? ఉత్తీర్ణులు కాలేదా? 10th పాస్ అయ్యారా? ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా? తెలుగులో ఏమంటారు? ఉత్తీర్ణులు అంటారు. ఉత్ అంటే మంచిగా అని అర్థం, గొప్పగా అని అర్థం. గొప్పగా తరించడం అంటే 10th నుంచి
ఇంటర్మీడియట్ రావడం, ఇంటర్మీడియట్ డిగ్రీ రావడం, అంటే ఈ తరగతులు దాటడం, ఇవన్నీ దాటడమే తరగతులు 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ కూడా దాన్ని ఉత్తీర్ణ అంటారు. తీర్ణం, ఉత్తీర్ణత. ఇక్కడ అందుకే తీర్థాలు అంటారు. తీర్థం అంటే ఈ నీళ్లు తాగడము, తీర్థప్రసాదం ఇది కాదు. నిజానికి సాధువుల యొక్క దర్శనము, వారి మాటలు, వారి సత్సంగము, వారి సేవ, మన సందేహాలకు, మన భ్రమలకు, భ్రాంతులకు సమాధానం, ఇవన్నీ కూడా తరింపజేసేవి. కాలేన ఫలతే తీర్థం అంటే కాలం వచ్చినప్పుడు, అంటే కలిగితే కలగవచ్చు కాలం ద్వారా ఈ తీర్థాల వలన. కానీ సద్య మనకు పరిష్కారం, ఇక్కడ తీర్థం అంటే పరిష్కారం అవుతుంది. మన సమస్యలకు, మన సందేహాలకు, మన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది వెంటనే అని అర్థం. తర్వాత శ్లోకం చూడండి, 8వ శ్లోకం. విప్ర అస్మిన్ నగరే మహాన్ కథయ కస్మాత్ కహ తాళద్రుమాణం గణ. ఇందులో ప్రశ్నలు సమాధానాలు ఉన్నాయి. విప్ర అస్మిన్ నగరే మహాన్ కథయ కహ తాళద్రుమాణం గణ కో దాత రజకః దదాతి వసనం ప్రాతః గృహీత్వా నిశి కో దక్షః పరదార విత్తహరణే సర్వ అపి దక్షః. దక్షో అంటే దక్ష, సర్వ అపి దక్ష జనః కస్మాత్ జీవసి హే సఖే విషక్రిమి న్యాయేన జీవామ్యహం. విషక్రిమి న్యాయేన జీవామి అహం. చెప్పండి. ఓం స. అర్థము: విప్ర బ్రాహ్మణుడా, అస్మిన్ ఈ నగరే నగరమున, కహ ఎవడు. ఒక నిమిషం ఆగండి, అంటే ఒక నిమిషం ఆగండి. ఒక వ్యక్తి, ఒక బాటసారి, ఒక యాత్రికుడు ఒక నగరానికి వెళ్ళి అడుగుతున్నాడు అనమాట. ఓ బ్రాహ్మణుడా అని అడుగుతున్నాడు. హే విప్ర, ఓ బ్రాహ్మణుడా, కథ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. అది సందర్భం. చెప్పండి. కహ ఎవడు, మహాన్ గొప్పవాడు. నీటిలో పెట్టండి మా భాగ్యలక్ష్మి గారు, రికార్డింగ్ లో ఉంది ఇది వాయిస్. మహాన్ గొప్పవాడు. తాళ ద్రుమాణం గణః తాడి చెట్లు సమూహము. దాత దాత. కహ ఎవడు, రజతః చాకలివాడు వాడు. వసనం వస్త్రమును. పరాతః ప్రాతకాలమున. గృహీత్వా తీసుకొని వెళ్ళి. నిశి రాత్రియందు. దదాతి ఇచ్చుచున్నాడు. పరదార విత్తహరణే ఇతర స్త్రీలను ధనమును కాజేయుటలో. దక్షః సమర్థుడు. కహ ఎవడు, సర్వోపి జనః ప్రతి మనుజుడు కూడా. దక్షః సమర్థుడే. హే సఖే ఓ మిత్రమా, కస్మాత్ ఎందువలన, జీవసి జీవించుచున్నావు, అహం నేను, విషంమినా న్యాయేన విషముతో నున్న పురుగు తావనట్లు జీవామి జీవించుచున్నాను. తాత్పర్యము: ఒక బాటసారి ఒక నగరమునకు చేరి ఒక బ్రాహ్మణుని అడిగెను, ఓ బ్రాహ్మణుడా, ఈ నగరములో గొప్పవాడెవడు? విప్రుడు సమాధానమిచ్చెను, తాడి చెట్ల సమూహము. దానశీలుడెవడు? ఆగండి. ఈ ఊర్లో గొప్పవారు ఎవరు ఉన్నారు? ఎవరన్నా గొప్పవారు ఊర్లో? మీ ఊర్లో తాడి చెట్టునట, తాడి చెట్ల సమూహం ఉన్నాడు. తాళ ద్రుమాణం గణ. గణ అంటే సమూహం, తాళ అంటే తాడి చెట్టు, ద్రుమ అంటే చెట్టు, తాళ అంటే తాడి చెట్టు, తాళ ద్రుమ తాడి చెట్ల యొక్క సమూహమే. అంత ఎత్తుంది. ఈ ఊర్లో ఎవరు ఉంటారు ఇంకా గొప్పవారు? తర్వాత దాత. చెప్పండి. దానశీలుడెవడు? రజకుడు, చాకలి. ఉదయం వస్త్రములను తీసుకువెళ్ళి తిరిగి రాత్రి యందు తీసుకొని వచ్చి ఇచ్చును. ఎందుకు దాత చెప్పండి? గొప్ప దాత చాకలివాడు, మహాదాత. ఊర్లో, మీ ఊర్లో దాత ఎవరు? చాకలివాడు. ఎందుకు దాత చెప్పండి? ఎందుకు దాత చెప్పారు కదా. ఉదయం తీసుకెళ్తాడు, మళ్ళీ మీ వస్త్రం మీకు ఇచ్చేస్తాడు. చూడండి, ఉతికి శుభ్రం చేసి ఉతికి మీ వస్త్రం మీకే, మర్చిపోకుండా. చదువుకున్న వానికంటే చాకలోడు మేలు కదా. ఏమంటారు? చదువుకున్న వారికంటే చాకలోడు మేలు కదా.
సామెత ఉంది. సామెత ఉంది సామెత. మీ వస్త్రం మీరే గుర్తించరు, కానీ వారు గుర్తిస్తారు. మీ వస్త్రాలు ఏమిటి మీకు తెలియదు, మీ పంచేది తెలియదు, మీ టవల్ ఏది తెలియదు, మీ బనియన్ తెలియదు. మీ వస్త్రం మీకు తెచ్చి ఇస్తారు. ఎంత మంచి దాత. ఉదయం తీసుకెళ్లి ఉతికి ఆరేసి శుభ్రం చేసి తెచ్చి ఇస్తారు. దాత కదా. శుభ్రం చేసి మరో పరదార విత్తముల గ్రహించుటలో దక్షుడు. చతురుడు ఎవడు? పరుల ధనమును భార్యలను గ్రహించుటలో అందరూ సమర్థులే. అందరూ అంతే. ఏమంటారు, అందరు తక్కువేం కాదు, ఎవరైనా అంతే. మీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అంతే. అంటే ఎవరు తక్కువ కాదని చెప్పి అందరు చేతులే, అందరు దక్షులే. ఈ స్థితిలో ఇచ్చట మనుషుల గురించి చెప్తాను. మనుషుల యొక్క స్వభావం అది అన్నమాట. అందరూ దొంగలే, అందరూ దొంగలే అని చెప్తారు. తర్వాత ఈ స్థితిలో ఇచ్చట నీవు ఎట్లు జీవించుతున్నావు ఓ మిత్రుడా అని ఆ బాటసారి అడిగాడు అనమాట. మరి ఎలా నీవు ఉన్నావు ఇలా, ఇటువంటిప్పుడు ఎలా జీవిస్తున్నావు? కస్మాత్ జీవసి, ఎలా జీవిస్తున్నావు హే సఖే ఓ మిత్రుడా? అప్పుడు విషక్రిమిని ఆయన జీవామ్యహం. చెప్పండి. ఓ మిత్రుడా, నేను విషములో నుండి పురుగు వలె, ఆ పురుగు విషములోనే పుట్టి విషములోనే చచ్చును. ఈ గ్రామములోని వారితోనే కలిసి బ్రతుకుతున్నాను. అంతే స్వామి. అంటే గ్రామమంతా విషమే, అందులో ఈ పురుగు అనమాట. ఈ బ్రాహ్మణుడు విప్రుడు గ్రామంలో అంత విషమే, అంత చెత్త. అటువంటి ఆయన నేను అందులోని పుట్టి అందులో పెరిగి అందులో వస్తున్నాను. మనం ఎక్కడున్నాం? మనం కూడా అదే గమనిస్తున్నారా? ఈ ప్రపంచంలో ఉన్నాం కదా, ఈ మురికి కూపంలోనే. అంతా విషయమే, చుట్టంతా విషయమే, అంతా కాలుష్యమే, అంతా కల్తీయే. ఆయన జీవిస్తున్నాము. అవి ఇప్పుడు ఎవరో కాదు, మనమే. ఆ ఊరు ఈ ప్రపంచం. 9వ శ్లోకం చూడండి. నా విప్ర పాద ఉదక కర్దమాని, నా వేద శాస్త్ర ధ్వని గర్జితాని, స్వాహా స్వధాకార వివర్జితాని, శ్మశాన తుల్యాని గృహాణితాని. ఇది ఇల్లు అంటే ఎలా ఉండాలి? ఇంతకుముందు చెప్పుకున్న మొదటి శ్లోకం గుర్తుందా? మొదటి శ్లోకం ఇల్లు ఎలా ఉండాలి? సానందం సదనం సుతాశ్చ హృదయ కాంత ప్రియాలాపిని, సానందం సదనం సుతాశ్చ సుధయ సుధనం సన్మిత్రం స్వయోషితి రతి స్వ ఆజ్ఞాపరాః సేవకాః, ఆతిథ్యం శివపూజనం ప్రతిదినం మిష్టాన్నపానం గృహే, సాధోః సంగం ఉపాసతే చ సతతం ధన్యోగ్రస్తాశ్రమ. ఆ ఇల్లు ధన్యం. ఆ ఇల్లు ఎలా ఉండాలి మరి? అలా లేకపోతే ఇల్లు శ్మశానంతో సమానం అంటున్నారు ఇక్కడ. చూడండి, మంచి శ్లోకం ఇది, రాసి పెట్టుకోండి. నా విప్ర పాద ఉదక కర్దమాని, నా వేదశాస్త్ర ధ్వని గర్జితాని, స్వాహా స్వధాకార వివర్జితాని, శ్మశాన తుల్యాని గృహాణి తాని. చెప్పండి అర్థం. ఓం. అర్థము: ఏ ఇండ్లలో విప్రపాదోదక కర్దమాని, బ్రాహ్మణుల పాదములు కడుగుట వలన పడిన నీటితో బురద కాదో, వేదశాస్త్ర ధ్వని వేదముల యొక్కయు శాస్త్రముల యొక్కయు ధ్వనులచే గర్జితాని ఘోషిల్లునవి నా కావో, స్వాహా యజ్ఞము చేయునప్పుడు మంత్రము చివర అను స్వాహాను శబ్దము స్వధాకార తల్లిదండ్రులు మొదలగు పెద్దలకు ఈబడుచున్న భోజనము చేయుచున్న సమయమున ఉచ్చరించు శబ్దముల ధ్వని వివర్జితాని లేనట్టి తాని ఆ గృహములు శ్మశాన తుల్యాని వల్లకాటితో సమానమైనవి. తాత్పర్యము: బ్రాహ్మణులు పాదములు కడిగిన నీరు పారునట్టివి, వేదశాస్త్ర పఠనధ్వనులచే ఘోషిల్లనట్టివి, యజ్ఞమంత్రముల చివర పలికెడు స్వాహాను శబ్దములు పితరులకు ఈబడిన భోజనమును పొగడనట్టి శబ్దములు, స్వధ లేనట్టివియు అగు గృహములు శ్మశాన భూమి వల్లకాడుతో సమానములు. వివరణ:
స్వర్గముతో సమానమైన గృహమేది? ఈ శ్లోకములో కొంచెము మార్పు చేసినచో స్వర్గముతో సమానముగా గృహములు శాసించును. నా విప్ర పాదోక కర్దమాని స వేదశాస్త్రధ్వని గర్జితాని స్వాహ స్వదాకార నిరంతరాని స్వర్గాని తుల్యాని గృహాని తాని. బ్రాహ్మణుల పాదములు కడిగిన నీరు పారినవి, వేదశాస్త్ర పాఠ పఠనముల ధ్వనిచే ప్రతిధ్వనించునవి, యజ్ఞము చేయునప్పుడు పితరులకు భోజనాదులు ఇచ్చునప్పుడు తీసుకొనుడు భుజింపుడు అని చేయు స్వాహ స్వదా ధ్వనులు గల గృహములు స్వర్గముతో సమానమైనవిగా గ్రహింపవలెను. ఓం స్వామి. మన ఇల్లు ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. అక్కడ గమనించారా శ్లోకం? న విప్ర పాదోదక కర్దమాని అంటే ఇక్కడ నా అనే అక్షరం తీసేసి సవిప్ర పాదోదక కర్దమాని అక్షరాలు అవే ఉన్నాయి. నా ఒక అక్షరం తీసేస్తే అంతే. సవిప్ర పాదోదక కర్దమాని. విద్వాంసుల యొక్క, పండితుల యొక్క, గురువుల యొక్క పాదాలు కడిగినప్పుడు, పాద ప్రక్షాళన చేసినప్పుడు అక్కడ బురద అవుతుంది, తడి ఏర్పడుతుంది. మన ఇంట్లో ఆ తడి ఉండాలి, ఆ బురద ఉండాలి. నా వేదశాస్త్ర ధ్వని గర్జిత అని. శ్మశాన గృహాలు ఎలా ఉంటాయి? వేదశాస్త్ర ధ్వనులు ఉండవు, ఘోష ఉండదు, వేద ఘోష ఉండదు. అది గర్జిత అని, ఆ గర్జన ఉండదు. వేదశాస్త్ర ధ్వనుల యొక్క గర్జన లేదు. స్వాహ ఆహుతి ఇచ్చినప్పుడు స్వాహ అని చెప్తాం. స్వాహ అంటే అన్నం పెట్టడం. పెట్టుకోండి, ఇంకా కావాలా, వడ్డన చేస్తాం కదా, వడ్డన చేసినప్పుడు ఇంకొంచెం పెట్టుకోండి అని చెప్తాం కదా. ఇంకేం కావాలి, పప్పు కావాలా, పెరుగు కావాలా, నెయ్యి కావాలని అడుగుతాం కదా. అది స్వధ అన్నారు దాన్ని. అంటే పెద్దలకు, మాతాపితలకు అన్నం పెట్టడం, అతిథులకు అన్నం పెట్టడం, దాన్ని స్వధ అంటారు. వివర్జితాని లేకపోతే అటువంటి ఇల్లు, అటువంటి గృహాలు శ్మశాన తుల్యాని, శ్మశానంతో సమానం. శ్మశాన తుల్యాని గృహాని తాని. కింద శ్లోకంలో కొంచెం మార్చేసి అన్నారు అక్కడ. విప్రపాదోదక కర్దమాని వేదశాస్త్ర ధ్వని గర్జితాని స్వాహ స్వధాకార నిరంతరాని. అక్కడ వివర్జితాని, విడిచిపెట్టబడినవి. ఇక్కడ నిరంతరం స్వాహకారాలతో సదాకారాలతో ఉన్నటువంటి ఆ గృహాలు స్వర్గాని తుల్యాని, స్వర్గంతో సమానం. స్వర్గాని తుల్యాని గృహాని తాని. ఇప్పుడు చెప్పండి, ఇల్లు ఎలా ఉండాలో, ఎలా ఉంచుకుంటున్నారో చూసుకోండి. మీ ఇంట్లో అతిథులు వస్తున్నారా? మాతాపితలకు భోజనం పెడుతున్నారా? ఇది సత్యం స్వామి. నేను అనుభవపూర్వకంగా అనుభవించిన స్వామి ఇదంతా. మా ఇల్లు మాత్రం అందరూ బ్రాహ్మణులు వస్తున్నారు స్వామి, సాధువులు. మీ ఇంట్లో హోమధూమాలు, శ్మశానంతో సమానం. వల్లకాడు ఎక్కడో ఉండదు, మన ఇల్లే వల్లకాడు అవుతుంది ఇవి లేకపోతే. వేద శాస్త్రాల ధ్వనుల గర్జితాలు ఉండాలి, ఘోష ఉండాలి, వేద ఘోష. సహకారం ఇది రాసి పెట్టుకోండి. ఇది అప్పుడప్పుడు చెప్తుంటారు, శ్మశాన తుల్యాని గ్రహాణి తాని, శ్మశానంతో సమానం. లేదంటే స్వర్గాని తుల్యాని గ్రహాణి తాని, స్వర్గంతో సమానం కావాలంటే ఈ 3 ఉపాయాలు ఉన్నాయి. విప్రుల పాద ఉదక కర్దం అంటే నీటి మడుగు, బురద. కర్దం అంటే బురద ఉండాలి. చూసుకోండి, ఎవరికి వారు చూసుకోండి. వేదశాస్త్రాల ఘోష ఉందా? వేద ధ్వనుల గర్జన ఉందా? సహకారాలు ఉన్నాయా అంటే యజ్ఞం చేస్తున్నారా? సదాకారాలు ఉన్నాయా? అతిథి సేవ, మాతాపితల సేవ ఉందా? చూసుకోండి. తర్వాత శ్లోకం చూడండి ఒకసారి. సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాత దయా స్వస శాంతి పత్ని క్షమాపుత్ర షడైతే మమ బాంధవా. నా బంధువులు ఎవరు? వీరే, ఈ 6గురే నా బంధువులు. చెప్పండి అర్థం. ఒక యోగి తన్ను గూర్చి చెప్పిన పరిచయ వాక్యములు: సత్యం సత్యము, మాత తల్లి, జ్ఞానం జ్ఞానము, పితా తండ్రి, ధర్మ ధర్మము, భ్రాత సోదరుడు, దయా దయ, స్వస సోదరి, శాంతి శాంతి, పత్ని భార్య, క్షమ సహనము,
పుత్రః పుత్రుడు, ఏతే షట్ ఈ 6ను మమ నా యొక్క బాంధవాహ బంధువులు. తాత్పర్యము, నాకు సత్యము తల్లి, జ్ఞానము తండ్రి, ధర్మము సోదరుడు, దయ సోదరి, శాంతి భార్య, సహనము క్షమ బ్రాకెట్లు కొడుకు, ఈ 6ను నాకు బంధువులు. స్వామి ఇది భర్తృహరి శ్లోకంలో కూడా ఒకటి ఇట్లే ఉంది స్వామి. స్వామి మ్యూట్ లో ఉన్నారు స్వామి. ధైర్యం యస్య పిత క్షమా ధైర్యం యస్య పిత క్షమాచ జనని అని అది కూడా ఇట్లే ఉంది. అదే అర్థం. సత్యం మాత ఎవరు? సత్యం అన్న మాత. పిత ఎవరు? జ్ఞానమే. జ్ఞానం. ధర్మము భ్రాత అంటే అన్నదమ్ముడు సోదరుడు, దయ శ్వాస సోదరి, శాంతి పత్ని, క్షమ పుత్రుడు. ఇవి ఉంటే అంటే ఏంటి? సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, క్షమ ఉంటే చాలు. వీరే నా బంధువులు, నా కుటుంబం ఇదే. అక్కడ ఏతి యస్య కుటుంబం వదసకే కస్మాత్ భయం యోగిన వస్తుంది దాంట్లో. ఏతి యస్య కుటుంబం వదసకే కస్మాత్ భయం యోగిన. యోగికి భయం ఎక్కడ? కుటుంబం ఉంది కదా, ఇదే కుటుంబం. ధైర్యం వేసే పిత, అక్కడ ధైర్యం పిత, ఇక్కడ పిత జ్ఞానం అన్నారు. సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, క్షమ ఉన్నాయా? ఉంటే బంధువులు బాంధవులు ఉన్నట్టే, కుటుంబం ఉన్నట్టే. అసలు బంధువులు బాంధవులు వీరన్నమాట. ప్రయత్నం చేయండి. ఎప్పుడు అనిపించినప్పుడు, ఎవరు లేనప్పుడు ఇది ఈ శ్లోకం గుర్తు చేసుకోండి. ఆ భర్తృహరి శ్లోకం కూడా గుర్తు చేసుకోండి. ధైర్యం చేసే పిత క్షమాచ జనని. ఇక్కడ క్షమ పత్ని అన్నారు, అక్కడ జనని అన్నారు. కొంత భేదం ఉన్నప్పుడు కూడా సుమారు అర్థం ఒకటే. భర్తృహరి చాణక్య నీతిలో. ఇక్కడ ఆపేద్దామా? ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. తాళ్ళు పట్టుకొని ఉన్నారు, ఇంకా తాళ్ళు పట్టుకుంటే ఇంకేం అర్థం కాదు. సందేహాలు? తాళ్ళు. నమస్తే. ఇప్పుడు తాడి చెట్టు అన్నిటికంటే అది చెప్పారు గురుజీ, కొద్దిగా చెప్పరా గురుజీ? చెప్పదేముందండి, మీ ఊర్లో గొప్ప ఎవరు ఎత్తుగా ఉన్నారు? తాడి చెట్టే. అందరు తాడి చెట్టే. మీ ఊర్లో తాడి చెట్టు గొప్ప. దాత ఎవరు? చాకలి. మంచి దాత ఎవరు? రోజు దానం చేసేవారు నిజాయితీగా. మీ వస్త్రాలు మీకు తెచ్చి ఇచ్చేస్తారు మర్చిపోకుండా. మంచి దాత చాకలి. అర్థమైంది గురుజీ. కానీ చివరికి అందరు దొంగలే ఆ ఊర్లో. ఎలా జీవిస్తున్నారు మరి ఆ ఊర్లో? క్రిమిలాగా, ఒక పురుగులాగా జీవిస్తున్నాం. ఊర్లో పురుగులం మనం కదా. స్వామి ఈ శ్లోకాన్ని ఎందుకు చెప్పినట్లు స్వామి చాణక్యుల వారు? దీంట్లో మనం గ్రహించవలసిన నీతి ఏంటి? ఈ ప్రపంచం ఒక విషమయం. ఇదంతా మురికి కోపము జీవిస్తున్నాము. ఆ మురికిలో ఒక పురుగులాగా జీవిస్తున్నాం. పురుగులమే కదా మనం అనుకుంటున్నాము, పురుగులాగా జీవిస్తున్నాము. ఉండాల్సి వస్తుంది. పురుగులు అవి ఆ పురుగుల ఆ బురదలోని ఆ మురికిలోని పుట్టి పెరిగి వస్తాయి కదా. మీరు గమనించండి, మనం ఏం చేస్తున్నామని. బురద నుంచి బయటకు రావాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ వస్తున్నాం? అక్కడనే ఉంటున్నాం, కాలం గడిపిస్తున్నాం. వృద్ధాప్యం వచ్చేసింది, ఆయన ఇంకా అక్కడనే ఉంటున్నాం కదా. పురుగులాగే, పురుగులమే. మన స్థితి చెప్తున్నాడు ఎట్లున్నామనేది. తాడు పట్టుకోకండి, తాడు వదిలిపెట్టేసేయండి. సాధు సంగతి ముఖ్యం. దుర్జనుల లెక్క తాడు పట్టుకోకండి, వదిలిపెట్టేసేయండి. వారితో అంటే అర్థం ఏంటి? దుర్జనులతో పోటీ పెట్టుకోకండి. వారి బలం ఎక్కువ ఉంది, కొట్టుకుపోతాం మనం, అటువైపు వెళ్ళిపోతాం. ఆ తాడు వదిలిపెట్టేసేయండి. వారిని ఇటు లాగాలని చూడకండి, ఎందుకంటే వారి బలం ఎక్కువ ఉంది. వారు రావాలని వారికి లేదు. మనం లాగుతున్నాం, లాగిలేక మనం అటువైపు వెళ్ళిపోతున్నాం. ఎందరో గమనించండి, ఎందరో ప్రయత్నం చేసి మంచివారు మారిపోయిన వారు ఉన్నారు. మంచివారే బలం సరిపోక ఒంటరి పోరాటం చేస్తూ. మీరందరూ కూడా ఒంటరి పోరాటం చేస్తున్న వారే. అందరూ ఒంటరి పోరాటం చేస్తున్నారు కదా. ఒప్పుకోండి. ఒంటరి పోరాటం చేయట్లేదా? ఇంట్లో నేను బయట సమాజంలో అనట్లేదు, ఇంట్లో అయితే ఒంటరి పోరాటమే. ఒంటరి పోరాటం.
అందరూ అంతే. స్వయం ఆర్య కృణవంత ఇస్తున్నారు. ముందు ఆర్యలో మన కుటుంబం అందుకే మీరు తాళ్ళు వదిలిపెట్టండి, గుర్తుంచుకోండి. ఒకటే నేను చేసిన పని అదే. చూసి 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 లాగి 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 చివరి తాడు వదిలిపెట్టేసింది. తాడు అంటే వాళ్ళు అటు, మనం ఇటు అంతే. ఇప్పుడు ఎవరు హాయిగా ఉన్నారు? ఎవరు హాయిగా ఉన్నారు? వదిలిపెట్టిన వాళ్ళు హాయిగా ఉంటారు సార్. ఎప్పుడైనా అంతే. అప్పగింతల కార్యక్రమం పెట్టుకోండి. అప్పగింతలు పెళ్ళైన తర్వాత అమ్మాయిని ఏం చేస్తారు? అప్పగింతల కార్యక్రమం పెట్టుకుంటారు కదా, అప్పగించండి. అప్పగింతల కార్యక్రమం పెట్టుకోండి, అన్ని అప్పగించేసండి ఒకటి ఒకటి. మన కానీ అలా కాకుండా బాధ్యత అప్పగింత పెట్టాలి. అప్పగించండి, అప్పగించండి, బరువు దించుకోండి, బాధ్యత దించుకోండి. ఇంకా బాధ్యత అనకండి. బాధ్యత ఉందండి, ఇంకా బాధ్యత అనకండి. ఉంచుకుంటే 100 జన్మలు ఎత్తిన ఇంకా బాధ్యత ఉంటుంది. మీరు ఎన్ని జన్మలు ఎత్తినా బాధ్యత ఉంటుంది. మనమే పట్టుకుంటాం. ఇప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా ఎన్ని జన్మలు ఎత్తినా బాధ్యత ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉండండి, అక్కడే ఉండండి. పురుగులాగా జీవించండి, మురికిలోనే ఉండండి. తాళ్ళు ఉన్నాయి, వస్తే రావచ్చు. మన ఋషులు ఏం చేశారంటే తాళ్ళు వేసి అక్కడ పైన బంధించి కట్టి పెట్టినారు. ఋషులు వాళ్ళు పట్టుకోలేదు మనలాగా. ఋషులు ఏం చేశారంటే తాళ్ళు వేసి అక్కడ పైన కట్టి ఉంచారు. ఎక్కిరావంటే ఎక్కి రావచ్చు. వాళ్ళు మాత్రం లేరు, ఋషులు ఇప్పుడు లేరు పట్టుకొని. ఋషులకు మనకి ఇదే భేదం. మనం ఏం చేస్తాం? తాడు పట్టుకొని లాగే ప్రయత్నం చేస్తాం, రండి రండి అని చెప్పేసి, మార్చాలి మార్చాలి మార్చాలని. ఋషులు ఏం చేస్తారు? కట్టి పెట్టినాం, మీ ఇష్టం అయితే రండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. రావాలనుకుంటే రావచ్చు, ఉండాలంటే అక్కడ ఉండొచ్చు. యథా ఇచ్చేసి తథాకురు, యథా ఇచ్చేసి తథాకురు. నచ్చినట్టు చేసుకోండి, మీ ఇష్టం. ఎలా నచ్చితే అలా ఎలా నచ్చితే అలా చేసుకోండి. మీకు నచ్చినట్టు ఉండండి, అంతే. అనుభవించండి. అనుభవిస్తున్నారా బాగా సుఖాలను? అనుభవించండి. అవే మనల్ని అనిపిస్తుంది మమ్మల్ని. తాళ్ళు జాగ్రత్త. రావాలనుకుంటే తాళ్ళు ఉన్నాయి, పట్టుకొని రండి. ఒడ్డుకు రావచ్చు, కొట్టుకుపోవాలంటే కొట్టుకుపోవచ్చు, మీ ఇష్టం. సరేనా? వస్తారా పోతారా? వస్తాం. ఎక్కడ వస్తున్నారు? తాడే ఇటు ఈ తాడు పట్టుకోలేదు, ఆ తాడు పట్టుకున్నారు, అటువైపు తాడు పట్టుకున్నారు. ఒడ్డుకు ఎక్కే తాడు పట్టుకోండి, ఒడ్డుకు ఎక్కే తాడు పట్టుకోండి, తరించే తాడు పట్టుకోండి. శుభం. ముగించేద్దామా? ఓం. ముందుగా పరమపిత పరమాత్మకు వందనాలు, ప్రణామాలు. ఋషులకు మహర్షులందరూ కూడా వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ మీ అందరికీ పరమాత్మ శుభాశీస్సులు. తొందరగా తరించండి. శుభం. సర్వేభ్యో నమో. ఓం. ఓం నమస్తే.